అందరికీ నమస్కారం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే మన ఇస్రో యువ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన అవకాశంతో మన ముందుకొచ్చింది. ఎవరికైతే స్పేస్ సైన్స్ అంటే పిచ్చో వాళ్లకిది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. దాని గురించే మనం ఈరోజు పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. చూశారు కదా ఈ హెడ్లైన్. ఇది సాదాసీదా న్యూస్ కాదు, నేరుగా ఇస్రో నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రకటన అన్నమాట. అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కనే విద్యార్థులకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. అసలు ఏంటి అవకాశం? ఆ వివరాల్లోకి ఇప్పుడు లోతుగా వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ ప్రోగ్రాం విద్యార్థులకు ఎందుకు అంత స్పెషల్? దీన్ని ఎందుకు ఒక గొప్ప అవకాశమంటున్నాం? ఎందుకంటే ఇది కేవలం ఒక సమ్మర్ క్యాంప్ లాంటిది కాదు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు అవ్వాలనుకునేవాళ్లకి ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. అసలు ఈ యువికా కార్యక్రమం అంటే ఏంటి? దీని పూర్తి పేరు యువ విజ్ఞాని కార్యక్రమం. ఆ పేర్లోనే ఉంది కదంతా. యువ శాస్త్రవేత్తల్ని తయారు చేయడం కోసం ఇస్రో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే యువికా ముఖ్య ఉద్దేశ్యం స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి చిన్న వయసులోనే విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వటం. ఇంకా ఇందులో ఒక చాలా ముఖ్యమైన విషయమేంటంటే గ్రామీణ ప్రాంతాల్నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నిజంగా గ్రేట్ కదా? సరే, ఈ కార్యక్రమం వెనక ఉన్న అసలు లక్ష్యాలేంటో ఒక్కసారి చూద్దామా? మొట్టమొదటిది, యువతలో సైన్స్ అంటే, స్పేస్ టెక్నాలజీ అంటే ఆసక్తిని, కుతూహలాన్ని పెంచడం. తర్వాత స్పేస్ సైన్స్ గురించి ప్రాథమిక జ్ఞానమివ్వడం. దీని ద్వారా మన దేశ అంతరిక్ష కార్యక్రమానికి కావలసిన భవిష్యత్ సైంటిస్టులను గుర్తించడం. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావడం. ఇవన్నీ దీని ప్రధాన ఉద్దేశాలు. ఓకే, ఇంత మంచి ప్రోగ్రాం గురించి విన్నాం. మరి దీనికి అప్లై చెయ్యాలంటే అర్హత ఏంటి? ఆ వివరాలిప్పుడు చూసేద్దాం. ఇది చాలా కీలకమైన సమాచారం కదా. అర్హత విషయం చాలా సింపుల్ అండి. జస్ట్ 8వ తరగతి పూర్తి చేసుండాలి అంతే. ఆ విద్యార్థులు ఈ కార్యక్రమానికి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయానికి వచ్చేద్దాం. ఈ ట్రైనింగ్లో ఏముంటుంది? అక్కడ ఏం నేర్పిస్తారు? అక్కడ పాల్గొనేవాళ్లకి ఎలాంటి అద్భుతమైన అనుభవం ఎదురవుతుంది? ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 2 వారాల పాటు ఉంటుంది. ఇది మామూలు ట్రైనింగ్ కాదండోయ్, ఇదొక రెసిడెన్షియల్ ప్రోగ్రాం. అంటే స్టూడెంట్స్ అక్కడే ఉండి 24 గంటలు ఆ సైన్స్ వాతావరణంలోనే ఉంటారన్నమాట. ఈ 2 వారాల్లో విద్యార్థులకు దొరికే అనుభవం అద్భుతం. కేవలం క్లాసుల్లో పాఠాలు చెప్పడమే కాదు, వాళ్లతో ప్రాక్టికల్స్ చేయిస్తారు. వాళ్ల చేతుల్తోనే చిన్న చిన్న ప్రాజెక్టులు చేయిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇస్రో సైంటిస్టులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం, వాళ్ల డౌట్స్ అడిగి తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? ఓకే, ప్రోగ్రాం బాగుంది, అర్హతలు తెలిసాయి. మరి ముఖ్యమైన తేదీలేంటి? ఈ ట్రైనింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఈ డేట్స్ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఫిబ్రవరి 27న ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుంది మరియు మార్చ్ 31తో ఎండ్ అయిపోతుంది. చూసారా, టైం చాలా తక్కువ ఉంది. సో సెలెక్ట్ అయిన వాళ్లకి మే నెలలో 2 వారాల పాటు ఈ అద్భుతమైన శిక్షణ ఉంటుంది. ఈ ట్రైనింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్రో కేంద్రాల్లో జరుగుతోంది. ఒకటి మనందరికీ తెలిసిన శ్రీహరికోట, రాకెట్లు ఆకాశంలోకి దూసుకెళ్లే చోటు. ఇంకోటి మన హైదరాబాద్లోనే ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. మూడోది డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. వీటిలో ఒక సెంటర్ ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎంత గొప్ప విషయం కదా. సో ఇదంతా విన్నాక ఒకటే ప్రశ్న తలెత్తుతుంది. బహుశా భారతదేశపు తదుపరి అంతరిక్ష శాస్త్రవేత్త ఈ కార్యక్రమం నుంచే రాబోతున్నారేమో. యువతలో సైన్స్ స్ఫూర్తిని నింపేందుకు ఇస్రో వేసిన ఈ అడుగు నిజంగా ఒక బంగారు బాట. ఆలోచించండి.